బీజేపీ ఒక 1 వీక్ నుంచి యాక్టివేట్ అయిపోయింది. వివిధ జిల్లా కేంద్రాల్లో గూడా ధర్నాలు జేయడం, దీని మీద స్టేట్మెంట్లు ఎక్కువ ఇవ్వడం, బీజేపీ ఎమ్మెల్యేలు రంగంలోకి దిగడం, అసెంబ్లీలో గూడా బీజేపీ అసెంబ్లీ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు అశోక్ చాలా స్ట్రాంగ్‌గా ఆయన మాట్లాడడం. అట్లాగే కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గూడా దీంట్లో ఇన్వాల్వ్ కావడం. ఇలాగ మనకు బీజేపీ సడెన్‌గా ఒక 1 వీక్ నుంచి చాలా యాక్టివ్ అయ్యి ధర్మస్థల పరిరక్షణ సమితి కూడా ఫామ్ చేసి ధర్మస్థలాన్ని రక్షించడం కోసం వాళ్ళు నడుం బిగించినట్టుగా తెలుస్తుంది. అక్కడున్న ధర్మాధికారి వీరేంద్ర హెగ్డేకి అనుకూలంగా వాళ్ళు ఉద్యమాలు చేయడం అనేది మొదలైంది. దీనికి ప్రధాన కారణం వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళేం చెప్తున్నారు విందాము. నిన్న విశ్వనాథ్ అని యలహంక ఎమ్మెల్యే ఆయన ఆధ్వర్యంలో దాదాపు 400 కార్లు తీసుకొని యలహంక అంటే బెంగళూరు, హైదరాబాద్ రూట్లో ముందు యలహంక వచ్చి తర్వాత బెంగళూరు వస్తుందన్నమాట. మనం వెళ్తున్నప్పుడు బెంగళూరుకి వెళ్తున్నప్పుడు. సో యలహంక మనకి ఆంధ్ర వాళ్ళకి కూడా యలహంక బాగా తెలుసు, ఎందుకంటే జగన్ ప్యాలెస్ అక్కడ ఉందని. సో ఇలాగా యలహంక ఎమ్మెల్యే విశ్వనాథ్ ఆధ్వర్యంలో 400 కార్లు తీసుకొని బెంగళూరు నుంచి బయలుదేరారు. అట్లాగే అక్కడున్న స్థానిక బీజేపీ నాయకులు వాళ్ళు కూడా అక్కడి నుంచి వచ్చారు. నిన్నైతే వేల మంది ధర్మస్థలాన్ని ముట్టడించారు, ఊరేగింపు ప్రొసెషన్ చేశారు, స్లోగన్స్ ఇచ్చారు. ఇది అన్యాయము, ఇక్కడ హిందువుల మీద దాడి, సనాతన ధర్మం మీద దాడి, ఈ ధర్మస్థల దేవాలయాన్ని లేకపోతే టెంపుల్ని ప్రతిష్టను దెబ్బతీయడానికి ఇది కుట్ర అనేది వాళ్ళు స్లోగన్స్ ఇచ్చారు. దీన్ని ఆపేయాలి, సిట్టును ఆపేసి ముసుగు వ్యక్తి ఎవడైతే ఉన్నాడో అతని వివరాలు బయటపెట్టి అతను అరెస్ట్ చేసి జైలుకి పంపించాలనే డిమాండ్లతో వాళ్ళు చేశారు. విశ్వనాథ్ నిన్న బీజేపీ నాయకుడు విశ్వనాథ్ మీడియాతో మాట్లాడి ఆయన క్లియర్గా ఏం చెప్తున్నా అంటే, మేము బిగినింగ్లో కొంత సైలెంట్గానే ఉందాం అనుకున్నాం, ఎందుకంటే ఇతను ఇంత ధైర్యంగా వచ్చి చెప్తున్నాడు, ఎముకలు తీసుకొచ్చాడు, చాలామంది లాయర్లు ఇతని సుప్రీంకోర్టు లాయర్లంతా కేవీ ధనంజయ్ లాంటి సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లను సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఏమన్నా ట్రూత్ ఉందేమో బయటికి రాని అని మేమే సిట్టును కూడా ఆహ్వానించాము. సిట్టు వేయడానికి కూడా మేమే వ్యతిరేకించలేదు, ఆహ్వానించాము. నిజాలు బయటికి రావాలని ఈవెన్ వీరేంద్ర హెగ్డే కూడా సిట్టును ఆయన కూడా ఆహ్వానించాడు, బయటికి రావాలని ఆయన కూడా కోరుకున్నాడు. కానీ ఏమైంది, ఇప్పుడు 17 నిన్నటికి 17 చోట్ల తవ్వారు ఇతను చెప్పితే. 17 చోట్ల తవ్వితే కేవలం 6వ ప్లేస్లో మాత్రమే లోపల బయటపడ్డాయి. 11 ఏ ప్లేస్, దాన్ని ఇప్పుడు 14 అంటున్నారు. అది అక్కడేమో బయట దొరికే తప్ప లోపల దొరకలేదు. అవి కూడా ఒక మేల్ స్కల్ అని చెప్తున్నారు. అక్కడ ఒక చీర కూడా చెట్టుకి వేలాడుతుంది, ఆ చీరతో అతను ఉరేసుకొని చనిపోయినట్టుగా చెప్తున్నారు. సో ఇప్పటి వరకు ఒక అమ్మాయి అస్థి పంజరం కూడా బయటికి రాలేదు. సో ఇది క్లియర్గా ఫేక్ అనేది అర్థమవుతుంది. సో ఇంకా దీన్ని సిట్టుని కంటిన్యూ చేయడం, ఇప్పటికే ₹1,00,00,000 పైన దీంట్లో స్పెండ్ చేశారు. అతనికి ఫుల్ సెక్యూరిటీ ఇచ్చి అతనికి రోజు బిర్యానీలు పెట్టి మేపుతున్నారు, కానీ కనీసం ఒక ఎలుకను కూడా వీళ్ళు పట్టలేకపోయారు. కాబట్టి దీన్ని ఆపేయండి, ఎందుకంటే మీడియా అంతా కూడా రోజు ఇదే పనిగా కథనాలు ఇస్తూ ధర్మస్థలని దెబ్బతీయడానికి, ప్రతిష్టను దెబ్బతీయడానికి ట్రై చేస్తున్నారు అనేది ఆయన చెప్పాడు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద డైరెక్ట్గా ఆయన విమర్శ చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ వేయడాన్ని మేము కూడా ఆహ్వానిస్తున్నాం, ఎందుకంటే ఒక వ్యక్తి వెళ్ళి కోర్టులో విత్ ఆధారాలతో వాంగ్మూలం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా విచారణ జరిపించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం జరిపించింది. కానీ మేము ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం, దీన్ని ముగించండి, ముగింపు పలకండి. సో ఈ వ్యక్తిని అరెస్ట్ చేయండి. అట్లాగే యూట్యూబ్ ఛానల్, ధర్మస్థలం మీద దుష్ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానల్ మీద చర్యలు తీసుకోండి అనేది ఆయన మాట్లాడుతున్నాడు. సో క్లియర్గా ఈయన మాట్లాడేదాన్ని ఆయన ఎవరు డిప్యూటీ సీఎం శివకుమార్ కూడా సేమ్ మాట్లాడాడు. ఆయన కూడా మొన్ననే మాట్లాడి, నేను దీని మీద వీడియో కూడా నిన్న చేశాను. ఆయన కూడా ఏమంటున్నా అంటే, దీని వెనక కుట్ర ఉంది, కాకపోతే అది సిట్టు విచారణ వచ్చినాక చేస్తామని. అంటే కాంగ్రెస్లో కూడా కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు 20వ తేదీ సిట్ వేస్తే 28 మొదలు పెడితే దాదాపు 20 రోజుల పైన అయిపోయింది. 20 రోజుల్లో 17 చోట్ల తవ్వితే ఒక్క చోట మాత్రమే ఏదో గట్టిగా దొరికాయి, మిగతా అంతా కూడా మేల్ అది తప్ప అదేమీ లేదు. కాబట్టి ఆయన కూడా కన్ఫ్యూజ్గా టీవీ ఛానల్కి ఆయన కూడా ఇంటర్వ్యూ ఇవ్వడం మొదలు పెట్టాడు, ఆ ముసుగు స్కావెంజర్ కూడా. ఆయన కూడా ఏమంటున్నారంటే, నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను, అక్కడ మారిపోయింది, అడవి పెరిగిపోయింది, భూమి కోతకు గురైంది, ఇవన్నీ చెప్తున్నాడు. అవన్నీ నిజాలే కావచ్చు, కానీ కనీసం ఆయన ఇన్ని చెప్తే వందలాది పూడ్చినాను అని చెప్పినప్పుడు
వీళ్ళు సిట్ అయితే సీరియస్గానే తవ్వుతుంది కదా, మరి ఎందుకు కనీసం ఒక చోటైనా ఒక అమ్మాయి అస్థిపంజరం దొరకాలి కదా అనేది ఇప్పుడు అందరికీ వస్తున్న ఇదన్నమాట. అందుకని బీజేపీ రంగంలో దిగింది. ఒక దేవస్థానం ఇదవుతుందని. కాంగ్రెస్ కూడా ఆల్మోస్ట్ బీజేపీ దీన్నే ఫాలో అవుతుంది. నిన్న పరమేశ్వర్ ఆయన హోమ్ మినిస్టర్ ఆయన కూడా మాట్లాడాడు. సిట్ నివేదిక వస్తుంది, రేపటికి నేను అసెంబ్లీలో బయట పెడతానని చెప్పాడు. అంటే అసెంబ్లీలో కానీ ఇటు ఎమ్మెల్సీ దీంట్లో కూడా మండలిలో కూడా నేను దీని మీద మాట్లాడతానని చెప్పాడు.